ఈ వీడియోలో మదర్ బోర్డ్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మదర్ బోర్డ్ అంటే ఏంటి? మెయిన్ సర్క్యూట్ బోర్డ్ ఆఫ్ కంప్యూటర్. CPU, RAM, స్టోరేజ్, GPU ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది సెంట్రల్ బ్యాక్ బోన్ లాంటిది. అన్ని పార్ట్స్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది. మదర్ బోర్డ్ లో కీ కాంపోనెంట్స్ ఏంటి? ఫస్ట్ ఇది CPU సాకెట్, ప్రాసెసర్ ఇన్స్టాల్ చేయడానికి. ఎగ్జాంపుల్ ఇంటెల్ LGA 1200, AMD AM4 సాకెట్స్. సెకండ్ ది ర్యామ్ స్లాట్స్, మెమరీ మాడ్యూల్స్ కి స్లాట్స్. ఇది DDR4, DDR5. ఎగ్జాంపుల్ గేమింగ్ ల్యాప్టాప్ లో 16GB ర్యామ్ స్లాట్స్ మదర్ బోర్డ్ మీదే ఉంటాయి. థర్డ్ ది చిప్ సెట్, ఇది కమ్యూనికేషన్ కంట్రోల్ బిట్వీన్ CPU, RAM అండ్ స్టోరేజ్. ఎగ్జాంపుల్ ఇంటెల్ B660 చిప్ సెట్ మిడ్ రేంజ్ CPUs కి. ఫోర్త్ PCIe స్లాట్స్, గ్రాఫిక్ కార్డ్స్ అండ్ నెట్వర్క్ కార్డ్స్ ఇన్స్టాల్ చేయడానికి. ఎగ్జాంపుల్ RTX 3060 GPU ని PCIe X16 లో పెట్టాలి. ఫిఫ్త్ స్టోరేజ్ కనెక్టర్స్, SATA పోర్ట్స్, HDD SSD ని కనెక్ట్ చేయడానికి. NVMe స్లాట్స్, ఎగ్జాంపుల్ NVMe SSDs గా మదర్ బోర్డ్ లో కనెక్ట్ అయి ఉంటాయి ఫర్ అల్ట్రా ఫాస్ట్ స్పీడ్. సిక్స్త్ పవర్ కనెక్టర్స్, CPU అండ్ మదర్ బోర్డ్ కి పవర్ సప్లై చేస్తాయి. సెవెంత్ IRO పోర్ట్స్, USB, HDMI, LAN, ఆడియో పోర్ట్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి ఫర్ యూజర్ కనెక్షన్స్. అసలు మదర్ బోర్డ్ ఎందుకని ఇంపార్టెంట్? కాంపోనెంట్ కంపాటబిలిటీని డిసైడ్ చేస్తుంది. RAM టైప్, CPU జనరేషన్, GPU స్లాట్స్, సిస్టమ్ స్టెబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ మదర్ బోర్డ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫైనల్ గా మదర్ బోర్డ్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ కంప్యూటర్. అన్ని కాంపోనెంట్స్ ని కనెక్ట్ చేసి పవర్, డేటా ట్రాన్స్ఫర్, కమ్యూనికేషన్ ని మేనేజ్ చేస్తుంది. మదర్ బోర్డ్ లేకపోతే కంప్యూటర్ అసలు పనిచేయలేదు. ఇది మదర్ బోర్డ్ గురించి. నెక్స్ట్ వీడియోలో నెంబర్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం.